చుట్టాలు రాకుండా మేమే తినాలంటే ఒక 10 వెరైటీస్ వరకు ఉంటాయి. అంటే మీకు నేను రోజు పచ్చడితోటి పెడుతున్నానా? అంటే అది షూటింగ్ లేదంటే ఆ రోజున తను చేసి పెడుతుంది. ఇక నాకు షూటింగ్ ఉంటే చేసి పెట్టనా? షూటింగ్ ఉంటే ఎలాగో అమ్మో నా గురించి ఇలా కూడా చెప్తున్నారన్నమాట మీరు. ఎగ్స్ బాగా బాయిల్డ్ అవుతున్నాయి. అసలు చికెన్ ఫ్రై మాటే రాదు అని మా ఇంట్లో చాలా ఇష్టంగా మా పిల్లలైతే చెప్తూ ఉంటారు, తింటూ ఉంటారు. ఇలా బంగారు రంగులో రోటీ, దీన్ని బాగా స్మాష్ చేసి కొడితే ఇంకా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇది ఈ రోటీ మా వారి కోసం. డైటింగ్ అని చెప్పి సరిగ్గా తింటలేదు మా అమ్మాయి. అసలు అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు కదా మీ అమెరికాలో ఏంటి సార్ అది కదా. ఏంటి ఏమండి? నీ క్లారిటీకి, నీ విజన్కి, నీ ఎక్స్పీరియన్స్కి టేక్ అ బావ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మా ఇంట్లో ఎగ్, చికెన్, మటన్, వెజిటేబుల్స్ ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి. హాయ్, ఏంటి ఇన్ని రకాలు చెప్పుతుంది ఏంటి అని వింటున్నారా? అవును, మరి మా ఇంట్లో అల్లుడు గారు ఉన్నారు కదా, ఫాతిమా అల్లుడు గారు ఉన్నారు కాబట్టి, అల్లుడు గారు వచ్చారు కాబట్టి ఇంకొక 2-3 ఐటెంలు పెరిగినాయి. మామూలుగానే చుట్టాలు వస్తే మా ఇంటికి మినిమం ఒక 3 వెరైటీస్ అయితే గ్యారెంటీగా ఉంటాయి. చుట్టాలు రాకుండా మేమే తినాలంటే ఒక 10 వెరైటీస్ వరకు ఉంటాయి. అంటే మీకు నేను రోజు పచ్చడితోటి పెడుతున్నానా? అంటే అది పచ్చళ్ళు చాలా ఉన్నాయి, ఎందుకంటే ఫ్రెండ్స్ పంపిస్తుంటారు. ఆవకాయ, మాగాయ, తర్వాత గోంగూర ఇవన్నీ. బట్ ఇంట్లో కూడా ఉంటుంది 2-3 రకాలు. బట్ నాకు షూటింగ్ లేదంటే ఆ రోజున తను చేసి పెడుతుంది. ఇక నాకు షూటింగ్ ఉంటే చేసి పెట్టనా? షూటింగ్ ఉంటే ఎలాగో అమ్మో నా గురించి ఇలా కూడా చెప్తున్నారన్నమాట మీరు. అంటే షూటింగ్లో ఎలాగో దూరంగా ఉంటే అక్కడే ఏదోటి లైట్గా తినేస్తాను, ఎక్కువ తిన్నాను. బట్ షూటింగ్ దగ్గరగా ఉంటే కష్టంగా జుబేదా పంపింది అని కష్టంగా తింటారు కదా. లేదు, చాలా ఇష్టంగా తింటాను. చాలా మంది అడుగుతారు ఇంటికాడ నుంచి క్యారేజ్ వస్తుందా ఇవాళ అని. థ్యాంక్ యూ. సరే అయితే మొదలు పెట్టేనా? మొదలు పెడితే ముందు నాకు కొద్దిగా టీ ఇస్తే. మీకు టీ ఇవ్వాలి, ఓకే. ఈరోజు ఎగ్స్ తోటి మంచిగా నేను ఎగ్ పులుసు, చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇక్కడ మా సిద్ధు ప్యాకింగ్స్ కట్టేస్తున్నాడు. ఏంటంటే ఈరోజు బిర్యానీ కూడా చేసామన్నమాట. ఆల్రెడీ బిర్యానీ చేసాము, తినేసారు అందరూ. మిగిలింది పాపం చక్కగా ప్యాక్ చేసుకుని, మా సిద్ధుకి చాలా ఇష్టం కాబట్టి ఓకే ఎంజాయ్ చేయి. సరే, ఇప్పుడు ఎగ్స్ బాగా బాయిల్డ్ అవుతున్నాయి. చికెన్ కూడా ఉప్పు పసుపు రాసి మంచిగా కడిగేసి పెట్టిన చికెన్, దీన్ని ఇప్పుడు మంచిగా ఫ్రై చేసేస్తాను. ఇప్పుడు వేసిన ఈ పౌడర్ ఏంటంటే, ఒక పెద్ద గ్లాసు ధనియాలు అయితే అందులో 1/2 గ్లాసు జీలకర్ర, తర్వాత ఒక స్పూను మెంతులు, ఇవి వేరేగా మంచిగా దోరగా ఫ్రై చేసి అంతా కలిపేసి చల్లారక పౌడర్ చేసింది మాట, అది వేసాను. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే గరం మసాలా రుబ్బింది అయిపోయింది, కొంచెమే ఉంది. ఇది అవుతుంటుంది, మళ్ళీ ఇప్పుడు రుబ్బుకోవాలి. లెమన్ జ్యూస్, చక్కగా ఇవి బాయిల్డ్ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ ఫ్రై చేసేద్దాం. చికెన్ ఫ్రై అన్ని కాంబినేషన్లో చాలా బాగుంటుంది కదా. పప్పుచారు, రసం, ఏదైనా పులుసులు, అసలు చికెన్ ఫ్రై మాటే రాదు అని మా ఇంట్లో చాలా ఇష్టంగా మా పిల్లలైతే చెప్తూ ఉంటారు, తింటూ ఉంటారు. మా అల్లుడి గారికి కూడా చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం.
కాబట్టి ఈరోజు మా అల్లుడు గారికి ఇష్టమైనవి వంటలు అన్నమాట. మా ఫాతిమాకు కూడా, లేకపోతే మా ఫాతిమా అంటది అల్లుడు గారికైనా మరి నాకు ఇష్టమైనవి చేయవని. కాబట్టి ఇద్దరికి ఇష్టమైన వంటలు ఈరోజు. చికెన్ ఫ్రై చేసినప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకొని 1 అవర్ అలా ఉంచుకొని, అట్లీస్ట్ ½ అన్ అవర్ అయినా సరే ఉంచుకొని చేసుకోవచ్చు. కానీ నేను ఇలా మ్యారినేషన్ స్టవ్ మీద పెట్టే చేస్తున్నాను. ఎలా చేసినా నాన్ వెజ్ కదండి, బాగానే ఉంటుంది. దీన్ని బాగా ఫ్రై చేస్తాను కాబట్టి నేను ఇంకా మ్యారినేట్ చేయలేదు. ఇప్పుడు రోటీ, ఇక్కడ మళ్ళీ ఎగ్, రోటీలో కాంబినేషన్ ఎగ్ చేస్తున్నా. దీని ఏమంటారు, ఎగ్ పొరట్టు. ఆవు నెయ్యి అంటే ఎంతమందికి ఇష్టం? ఆవు నెయ్యిలో చాలా లాభాలు ఉన్నాయి కదా హెల్త్ వైజు. కానీ నాకైతే గేదె నెయ్యే ఇష్టం. ఇది మాత్రం ఆవు నెయ్యి. ఇది మాకు ఆర్గానిక్ ఆవు నెయ్యి నిన్న మా వారి ఫ్రెండ్ ఒకళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనమాట. నాకు ఆవు నెయ్యి టేస్ట్ అనిపించదు. హెల్త్ వైజ్ చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు ఆవు నెయ్యి వాడాలి. నాకైతే అంత టేస్ట్ అనిపించదు. నెయ్యి తినేదే నేను టేస్ట్ కోసం కాబట్టి గేదె నెయ్యి, బఫేలో ఘీ చాలా ఇష్టం. మా అత్తగారు ఉన్నప్పుడు ఆవు నెయ్యి అంటే మా అత్తగారికి చాలా ఇష్టం. మాకు ఇష్టం లేదని మాకు గేదె నెయ్యి తీసుకొచ్చి, మా అత్తగారి కోసం ఆవు నెయ్యి తీసుకొచ్చి ఆవు నెయ్యి వాడేవారు మా అత్తగారు. ఇక్కడ కలుపుకుంటూ మా వారికి చిన్న సైజుగా రోటీసు పల్చగా చేయాలి. అలా అయితేనే ఇష్టంగా తింటారు. మా అమ్మగారు మేము చిన్నప్పుడు రోటీసు ఎక్కువగా, ఒకసారి రోటీసు చేయడం మొదలు పెడితే ఎక్కువ క్వాంటిటీలో చేయాల్సి ఉండేది. అందుకని మా అమ్మగారు ఏం చేసేవారంటే, ఇది ఎంత ఉందో అంత సైజు వచ్చేసేది పరోటా. ఎందుకంటే పిల్లలు 2 తింటే కడుపు నిండిపోయేలాగా, ఒక 4 తినే అవసరం లేకుండా అన్నమాట. ఎందుకంటే అప్పుడు ఎక్కువగా పని కూడా ఉండేది కాబట్టి అలా పెద్ద సైజు అయినా సరే చాలా టేస్ట్ ఉండేవి అవి. నెయ్యి ఎక్కువ వేస్తున్నాను కదా. పరోటా అంటే నెయ్యిలో మంచిగా తింటే ఇలా తినాలన్నమాట. ఇలా బంగారు రంగులో రోటీ. దీన్ని బాగా స్మాష్ చేసి కొడితే ఇంకా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇది ఈ రోటీ మా వారి కోసం. ఇప్పుడు దీన్ని మంచిగా నూనె తేలే వరకు ఫ్రై చేసుకొని, ఇక్కడ మా అమ్మాయి చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. ఏంటి అయిపోయిందా బ్రేక్ఫాస్ట్?
డైటింగ్ అని చెప్పి సరిగ్గా తింటలేదు మా అమ్మాయి అసలు. అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు కదా మీ అమెరికాలో. సార్ ఏంటి సార్ అది? మీ అమెరికాలో నేను చేసేదే ఇంత, మళ్ళీ దాంట్లో ఇంకేముంది, ఇంక చెయ్యకపోయి ఏమో సరిగ్గా అయితే తింటలేదు. నాకైతే చాలా అన్ని తింటున్నా. ఇప్పుడు 2 రోటీలు తినే చోట 1 రోటీ తింటున్నా. పెద్ద కప్ రైస్ తినే చోట చిన్న కప్ రైస్ తింటున్నా. తినకుండా మనం ఉండలేదు. లేదు ఇప్పుడు ఒక్క రోటీ కూడా తినలేదు. బయటికి వెళ్ళొచ్చు కానీ మాలో నుంచి ఇండియన్ తీయలేము కాబట్టి. ఏం చెప్పావురా? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. థ్యాంక్ యూ. ఏమండి మీరు కూడా తిన్నారా? బోండా తిన్నారా? బోండా కోసం మేము అమెరికాలో పడే తంటాలు అసలు చూడాలి. మా ఆయుష కొద్దిగా క్యూర్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. చాలా బెటర్ కదా? ఏంటి ఏమండి? నీ క్లారిటీకి నీ విజన్కి నీ ఎక్స్పీరియన్స్కి టేక్ అ బావ్. మీరు అక్కడ 4 ఇస్తే ఇక్కడ వదినా, మీరు అక్కడ 4 ఇస్తే మేము మీకు 10 ఇవ్వాల్సి వస్తుంది. అదిగో ప్రేమ. ఓకే ప్రేమ. ఇలాంటి వదిన ఉంటే తొందరగా క్యూర్ అయిపోతారు ఎవరైనా సరే. నువ్వు అలాగే క్యూర్ అవ్వాలి. అవి నన్ను కూడా పరిగెట్టించాలి తప్పకుండా. బొమ్మ ఇదేంటి మా మ్యాంగో పైన ఎక్కింది? మ్యాంగో పడుకుంటున్నావు పైకి ఎక్కి? డిస్టర్బ్ చేశానా? థ్యాంక్ యూ. ఇక్కడ చక్కగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అయితే ఆయిషాకి నాకు చాలా ఇష్టమైన కర్రీ కూడా ఒకటి ఉంది. అందరికి ఇష్టమైన చేసినప్పుడు నాకు ఆయిషాకి కూడా ఇష్టమైనది చెయ్యాలి కదా. మా ఇద్దరికి కామన్గా బాగా ఇష్టమైనది చిక్కుడుకాయ చాలా ఇష్టం. ఈరోజు చిక్కుడుకాయలో ఆలుగడ్డ టమాటా వేసి మంచిగా వండుకొని మనం ఇద్దరు తినేద్దాం. శుభ్రంగా తినచ్చు. దీంట్లో మనకి ఇంకా చికెన్ మటన్ తో పని ఉండదు ఇంకా కదా. చాలా బాగుంటుంది. ఇక్కడ ఎగ్ పులుసు కూడా అయిపోతుంది. మా వదిన ఎప్పుడు ఒక డిష్ తో అయితే ఊరుకోరు కదా, కంపల్సరీ 4-5 ఉండాల్సిందే. ఇవి కూడా తక్కువే అనిపిస్తున్నాయి. ఇంకోటి ఏదైనా చెయ్యాలనిపిస్తుంది. అంటే అది ఏదైనా చేద్దామా? రోట్టు పచ్చడి ఏమైనా చేద్దామా? ఏముంది మన దగ్గర? కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఉంది. కొత్తిమీర టమాటా చేసేద్దామా? కొత్తిమీర టమాటా చట్నీ. ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా కలిపేసి కుక్కర్ పెట్టేస్తే మంచిగా ఇది ఉడికిపోతుంది. ఇప్పుడు ఏమైందంటే మా ఫాతిమ ఒక మంత్రం చదివింది. ఆయుష ఇంకా మంచిగా క్యూర్ అయిపోతుంది. కాదు, ఇప్పుడు నుంచి ఒలింపిక్స్ లో రన్ చేసిద్ది మా అత్త. అబ్బో చాలు ఇంత మాట అన్నది. ఇప్పుడే మా అత్తయ్య గారు వచ్చారనమాట. సో ఇప్పుడు మేము అందరం చిల్ అవుతాం. మనం ఎప్పుడు చిల్ అవ్వలేదు, ఎప్పుడు చిల్ అవ్వలేదు. మనం చిల్ అవ్వడానికే ఉన్నాం. అంతేగా. ఫాతిమా కౌన్? ఏ షయాజ్ और मैं. అంటే మీది బాల్య ప్రేమ ఏం కాదండి. ఇది గూగుల్ జెమినీలో ప్రాంప్ట్ చేసి పెట్టా, ఎడిటింగ్ చేసా. బేసికలీ చేస్తే మా ఇద్దరు చిన్నప్పుడు ఫోటోలు పెట్టి, ఇది నా ఫస్ట్ బర్త్డేకి, ఇది షయాజ్కి అప్పుడు ఏదో ఫంక్షన్ చేస్తే నేను ఎడిటింగ్ చేసా అంతే. ఇది మధ్యలో ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అయింది. సో నేను నాన్నది కూడా చేసేసుకుంటాను. ఎస్, మీ ఇద్దరు ఫొటోస్ పంపిస్తే మీ ఇద్దరిది కూడా వచ్చేస్తుంది. छोटे हैं तुम्हारे, छोटे जब ये थोड़ा बड़ा होने के बाद हमें दोनों. फातिमा
మటన్ కోఫ్తాస్. ఫాతిమా ఎవరికి ఇష్టం ఇవి? మా ఆయనకి కోఫ్తాలు అంటే షయాజ్ అంటేనే కోఫ్తా కదా, చాలా ఇష్టం. చక్కగా ఇది ఇలాగా రెడీ చేసి నాకు ఆయిష తీసుకొచ్చి ఇచ్చింది. ఇది మటన్ లో అన్ని కలిపేసి మంచిగా తను ఒకసారి చేస్తుంది, అది కూడా వీడియో నేను మీకు చూపిస్తాను. ఇది తను చాలా చక్కగా మిక్స్ చేస్తుంది అనమాట. కాబట్టి తనకు అప్పచెప్పేసాను, తనే మిక్స్ చేసి తీసుకొచ్చింది. మటన్ కీమా తీసేసుకొని మిక్సీలో అన్ని రకాలు వేసి ఇచ్చేస్తారు అనమాట. ఇప్పుడు దీన్ని మంచిగా బిళ్ళల్లాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీడియం పెట్టేసుకుందాం, ఎందుకంటే లోపల పచ్చిగా ఉండకూడదు. ఫాతిమా, నీకు వచ్చా షయాజ్కి ఇష్టం కదా, నీకు వచ్చా ఇది చేయడం? ఎస్ చేస్తుంటావు అమెరికాలో? చేస్తా, కానీ నాకు అంత నచ్చవు ఇవి. మీకు ఇష్టం లేదు మటన్? ఇది చికెన్ తో కూడా చేసుకోవచ్చు. ఏమో నాకు అంత నచ్చలేదు ఇది. ఇది స్నాక్స్ లాగా కూడా తినొచ్చు, పప్పు చారులోకి, రసంలోకి, దేంట్లో అయినా సరే చాలా బాగుంటాయి. అదే ఇది ఎప్పుడు కంటే అప్పుడు మనం వేడిగా కొద్ది తీసుకొని చేసుకోవచ్చు. నువ్వు మటన్ మరి ఏ వెరైటీ చేస్తావు? నేను అడిగాను, కోఫ్తా చేశానని చెప్పాను. నేను హైదరాబాద్ స్టైల్ అంటే దీంట్లో మరి చనాదాలు వేసారో లేదు తెలియదు. యూజువల్ గా చనాదాలు వేస్తారు, అడుగుదాం తను ఏమేమి వేసింది. బైండింగ్ కోసం గుడ్డు వేస్తారు. ఆయిష, ఇందులో ఏమేమి కలిపావు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. ఆల్రెడీ ఒకసారి మనం వాళ్ళకి చూపించాము కూడా, మనం ఇది చూపించేసాం కదా. చూపిస్తే ఇంకా లాగొద్దు. కానీ చక్కగా కలుపుతావు. అది ఏ వ్లాగ్ లో చూపించామో మీరు ఎత్తుక్కొని మళ్ళీ చూడండి. అంతేనా? మీరు చూసి కమెంట్ లో పెట్టండి ఏ వ్లాగ్ అనేది. కానీ చక్కగా నువ్వు చేసింది అయితే చాలా నాకు టేస్ట్ అనిపిస్తుంది. నేను తినను, కానీ చూడటానికి బాగా ఇష్టంగా తింటారు, చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగా చేసి ఇస్తావు. కాబట్టి ఈ రోజు ఆయిషకు అప్పచెప్పేసి షయాజ్కి చాలా ఇష్టం ఇది. అదే చెప్పేసాం. ఇప్పుడే షామియాలు అయితే రెడీ అయిపోయినాయి. తర్వాత ఇక్కడ నేను టమాటా కొత్తిమీర పచ్చడి కూడా చేసాను. టైం లేదు కాబట్టి ఫాస్ట్గా మగ్గ పెట్టేస్తే మా వాళ్ళు చక్కగా రుబ్బేసారు దాన్ని. రోటి పచ్చడి తర్వాత ఇప్పుడు కర్రీస్ తీసేద్దాం, ఓకేనా? ఆల్రెడీ చికెన్ కర్రీ చల్లారిపోయింది కాబట్టి వేడి చేస్తాం ఓవెన్ లో. అదేంటి, గుడ్డులో నుండి గుడ్డు బయటకు వచ్చేసింది? ఏ ఆయేషా? సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అంతే. ఇందులో పచ్చిమిర్చి వేస్తాం కదా, అది ఆ పచ్చిమిర్చి అంటే మా వారికి చాలా ఇష్టం. చాలా మంది తింటారు, ఇష్టంగా తింటారు. మా మమ్మీ కూడా పులిహోరలో కూడా బాగుంటుంది. పుల్లగా చూడండి పచ్చిమిర్చి, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఇంట్లో మా అబ్దులు, మా వారు అబ్దుల్ ఎండుమిర్చి కూడా తింటాడు. ఎండుమిర్చి అది కూడా బాగా చాలా ఇష్టంగా తింటాడు. రెడీ. చికెన్ వేడైపోయిందమ్మా. నాకు ఇష్టమైన చిక్కుడుకాయ టమాటా ఆలు, నాకు ఇంకా ఆయిషాకు కూడా ఇష్టమైనది. వేడి అన్నం. ఇక్కడ యాపిల్స్ తెప్పించి ఉంచాను, ఎందుకంటే ఈ యాపిల్స్ తోటి యాపిల్ సలాడ్ కూడా ఈరోజు చేయబోతున్నాం. స్వీట్ ఉండాలి కదా తిన్న తర్వాత, లేకపోతే నాకు నచ్చదన్నమాట.
మా అమ్మాయి అల్లుడు గారు వాళ్ళు గుంటూరు వెళ్ళిపోయారు. నేను మా వారితోటి కలిసి ముంబై వచ్చాను. ఇక్కడ ముంబైలో క్రూజ్‌లో మా వారి షూట్ ఉందనమాట. ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి పని చేసుకుంటూ ఉంటాను కాబట్టి మా వారు ఇలాగ తనతో పాటు నన్ను షూట్స్‌కి తీసుకొస్తూ ఉంటారు అనేదానికన్నా నేనే మా వారిని విడిచిపెట్టకుండా ఇలాగ తోడుగా వెళ్తూ ఉంటాననమాట. గతంలో చాలా సార్లు క్రూజ్‌లో జర్నీ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ ఇలా జర్నీ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మేము ముంబై నుండి గోవా వెళ్తున్నాము. ఈ దారిలోనే మా వారి షూట్ అయితే జరిగింది. ఓకే అండి. నన్ను ఇంతగా అభిమానిస్తున్న, ఆదరిస్తున్న, సపోర్ట్‌ని అందిస్తున్న మీ అందరికీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. బాయ్.